హాయ్ వ్యూవర్స్, కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటించే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఈ మూవీకి సంబంధించి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. మరి మీకు మా కంటెంట్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందర్భంగా కన్నప్ప టీం నుంచి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఈ చిత్రం కోసం మంచు విష్ణు దగ్గర ₹1 కూడా తీసుకోవట్లేదట. గతం నుంచి వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఎలాంటి ఛార్జెస్ లేకుండా ప్రత్యేక పాత్రలో నటించారట. ప్రభాస్ కు స్నేహితులంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. ఇక మంచు విష్ణు సినిమాకు ఇలా సాయం చేసి తన ఫ్రెండ్షిప్ ను ఇచ్చే విలువను మరోసారి చాటుకున్నారు. విష్ణు కూతుళ్లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారట. న్యూజిలాండ్ లో ఈ మూవీ షూటింగ్ 80% పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే మూవీ నుంచి ఒక సాంగ్ కూడా విడుదలైంది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమవుతుంది మూవీ యూనిట్. ఇదే సమయంలో మంచు విష్ణు ఫ్యామిలీలో మంచు మనోజ్ తో ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలో మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారట. కన్నప్ప సినిమాపై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ₹1 సినిమాతో తీస్తే సినిమా అది చిన్న సినిమా కాదని, 1000 కోట్లతో తీస్తే అది పెద్ద సినిమా అయిపోదని, సినిమా బాగుంటేనే చూస్తారని మనోజ్ వ్యాఖ్యించారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ వ్యాఖ్యలపై వైరల్ అవుతున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వెయిట్ చేసి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.